హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద చికెన్ టిక్కాని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోని బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. అందులోనే ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఇవి ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి అండి, అది కూడా వేసుకోవాలి. గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలంటే కాస్త కారం ఎక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలండి 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యూజ్ చేయకండి. వాటర్ వేస్తే మసాలా ఇంకదండి. వాటర్ వేయకుండా నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో కానీ లేదా పైన కానీ పెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత నేను చూపిస్తున్న విధంగా చికెన్ అవుతుందండి. దీన్ని ఇప్పుడు మనం ఈ చికెన్ పీసుల్ని ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీనిలో చికెన్ పీసుల్ని ఒక్కొక్కటిగా దించి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చికెన్ పీసులన్నింటినీ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ మసాలాలతోటే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగో దించుకున్నాక చికెన్ వేగుతుందండి. ఇలా వేగాలి. అలా వేగిన తర్వాత ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకొని పెట్టుకోవాలండి. చికెన్ పీసులు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు పెట్టుకోవాలి. అలాగా మొత్తం అన్నింటినీ తిప్పి పెట్టుకోవాలి. ఇలాగా క్రిస్పీగా ఉంటాయండి. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవి కావాలంటే మీరు ఎలాగైనా తినేయచ్చు. కానీ నేను ఇంకా ప్రాసెస్ ఉందండి, నేను మీకు ఇంకా చెప్తాను. ఇలా చేసిన తర్వాత ఇది నాకు ఓవెన్తో పాటు ఇచ్చారండి ఈ పుల్లలు. మీరు కావాలంటే కబాబ్ పుల్లలు పైన అమ్ముతారు కదండి, వాటిని కూడా తీసుకోవచ్చు. అవి అలా గుచ్చి వాటిని ఇలా నేను చూపిస్తున్నట్టు మంట మీద కాల్చాలండి. లైట్గా కాల్చండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని బాగా వేయించేసుకున్నాం కాబట్టి లైట్గా, అంటే దాన్ని అలా వేయిస్తే దాని రుచి వేరే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. పైన కొన్ని కూడా మనకి పనికిరావు, అంత రుచిగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తేనే మీకు దాని రుచి అర్థమవుతుంది. ఇలా మాత్రం కాల్చడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇది ఇంకా టేస్ట్ పెంచుతుందండి. దీనివల్ల చాలా రుచిగా ఉంటుందండి. అందుకనే నేను చెప్పినట్లుగా చూపిస్తున్న విధంగా మీరు కూడా చేసుకోవాలి. చూసారుగా, చికెన్ టిక్కా రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.